అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మళ్ళీ మీరు తిట్టకూడదు కదా, నిన్ను ఎన్నుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ చేస్తామని మనని క్యాజీ అంటే మరి నేను చెప్పను. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలపై స్పందించాలని అభిమానులు కోరగా కీలక కామెంట్స్ చేశారు. సినిమాలో నటించడంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇకపై 3 నెలల పాటు సినిమా షూటింగ్స్ కు దూరంగా ఉంటానని అన్నారు. వీలున్నప్పుడు 1-2 రోజులు షూటింగ్ కు కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. International Lab Facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. నాకు సినిమాలు చేసే టైం ఉందంటారా? ఇక్కడ కనీసం రోడ్డు గుంతలు కూడా పోడ్చలేదని మీరు నన్ను తిట్టకుండా ఉండాలి కదా. అందుకే ముందు చెప్పిన పని చేయాలి. లేదంటే నిన్ను ఎన్నుకుంటే నువ్వు వెళ్ళి ఓజీ చేస్తావా క్యాజీ అంటే అప్పుడు నేనే సమాధానం చెప్పాలి. షూటింగ్ విషయంలో క్షమించమని నిర్మాతలను కోరాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసుకుంటూ వీలున్నప్పుడు నటిస్తానని చెప్పాను. ఓజీ సినిమా బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ఒక 3 నెలలు కనీసం మీరు నన్ను తిట్టకూడదు, కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా, నిన్ను ఎన్నుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ చేస్తామని మనని క్యాజీ అంటే మరి నేను చెప్పను. భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను, కొంచెం క్షమించాలి. మా రాష్ట్ర మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను. ఎక్కడ పనికి అంతరాయం రాకుండా ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో 4-5 సినిమాలున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ, క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాలు చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటుండగా ఇటు రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్స్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ మూవీస్ నుంచి పవన్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు మేకర్స్. ఈ సినిమాల గురించి పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తున్నారు. సినిమాలో నటిస్తానని పవన్ చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.